మస్క్ అమెరికా పార్టీ సీరియసేనా? వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చట్టంగా చేస్తే తాను కొత్త పార్టీ పెడతానని ఎలాన్ మస్క్ ఇదివరకు ప్రకటించారు. బిల్లు ఆమోదం పొందడంతో ఆయన తాను చెప్పిన ప్రకారం అమెరికా పార్టీని పెడుతున్నట్లుగా ట్వీట్ చేశారు. అయితే ఆయన సీరియస్గా ఈ పార్టీ ప్రకటన చేశారా, లేకపోతే ట్రంప్ మనస్తత్వం తెలుసు కాబట్టి బెదిరించేందుకు చేస్తున్నారా అన్నది సస్పెన్స్గానే ఉంది. అమెరికా పార్టీని ఏర్పాటు చేయడానికి 2:1 నిష్పత్తిలో తన ఫాలోవర్స్ సమర్థించారని మస్క్ చెప్పుకున్నారు. తన ప్రణాళికల్ని కూడా వివరించాడు. నేరుగా అధ్యక్ష పీఠానికి గురిపెట్టే ఛాన్స్ లేదు కాబట్టి కింగ్ మేకర్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. 2 లేదా 3 సెనెట్ సీట్లు, 8 నుంచి 10 హౌస్ డిస్ట్రిక్ట్లపై దృష్టి సారిస్తే చాలని రిపబ్లికన్లు, డెమోక్రాటన్లు గుప్పిట్లో పెట్టుకోవచ్చని అనుకుంటున్నాడు. తాము ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ పవర్లో ఉండేలా చూడగలమని అనుకుంటున్నాడు. అయితే మస్క్లో నిజంగా సీరియస్నెస్ ఉందా లేదా అన్న దానిపై చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఈ ప్రకటనను ట్రంప్పై ఒత్తిడి తెచ్చేందుకు లేదా రాజకీయంగా చర్చల్లో ఉండేందుకు ఉపయోగించుకుంటున్నారని అనుమానిస్తూ ఉన్నారు. అమెరికాలో 2 ప్రధాన పార్టీల ఆధిపత్యాన్ని ఛేదించడం దాదాపుగా అసాధ్యం. గతంలో 3వ పార్టీలను ప్రారంభించినప్పటికీ అవి ప్రభావం చూపలేకపోయాయి. కానీ అమెరికాలో 2 పార్టీల వ్యవస్థపై అసంతృప్తి పెరుగుతున్న సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. 2023లో 63% మంది ఓటర్లు 3వ పార్టీ అవసరమని గ్యాలప్ సర్వేలు చెప్పారు. అమెరికా రాజకీయ వ్యవస్థలోని ఎలక్టోరల్ కాలేజ్, ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ ఓటింగ్, బ్యాలెట్ యాక్సెస్ చట్టాలు కొత్త పార్టీలకు పెను సవాలుగా ఉంటాయి. మస్క్ వద్ద సంపదకు కొదవలేదు. పార్టీని నడపడానికి డబ్బు సమస్య ఉండదు. కానీ నిబంధనల ప్రకారం సొంత డబ్బుతో పార్టీ నడపలేరు. ఎలాన్ మస్క్ తన పార్టీ నమోదు ప్రక్రియ నుంచి సీరియస్నెస్ చూపిస్తే రాజకీయంగా ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది.